టీటీడీ అధికారుల నిర్లక్ష్యం వల్లే తిరుపతిలో భక్తులు ప్రాణాలు కోల్పోయారన్నారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. దేవుణ్ణి సేవించుకోవడానికి వెళ్లిన భక్తుల మరణానికి కారణం ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యమే అన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. అధికారులను పాలకుల చుట్టూ తిప్పుకోవడం వల్లే ఇలా జరిగిందన్నారు. ప్రజల కోసం కాకుండా పాలకుల కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. నిన్న జరిగినటువంటి ఘటన భక్తుల పట్ల టీటీడీ పాలక మండలి కానీ ప్రభుత్వ అధికారులు కానీ నిర్లక్ష్యం వహించడం వల్ల నిండు ప్రాణాలు భక్తులు కోల్పోయారు. మరొకసారి చెప్తాను, భక్తులు కోల్పోయారు. భగవంతుని సేవించడానికి వెళ్ళినటువంటి భక్తులు మరణానికి కారణం ఎవరు? ఈ ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం, జాగ్రత్త, ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని కారణం చేత జరిగిందనేటువంటిది వాస్తవ విషయం. సుమారు 6 మంది మరణించినట్టుగా ఇప్పటికే చెప్తున్నారు. ఇంకొక 30 మంది పైగా ఆసుపత్రి పాలయ్యారు దెబ్బలకి. అంటే ఆ ప్రదేశాన్ని ముందు గమనించి ఎంతమంది భక్తులు వస్తారు, వారికి ఏ విధంగా ఆ టోకెన్లు ఇష్యూ చేయాలి అనేటువంటి అంశాలు వారందరూ కూడా పరిగణలోకి తీసుకోవాలి. గతంలో ఎప్పుడు జరగలే. ఇక్కడ ఏమైందంటే అధికారుల్ని పాలకులు ప్రదర్శన కోసమే పనిచేస్తున్నారు. పాలకుల చుట్టూ ప్రదక్షిణ చేయడానికి అధికారులను వినియోగించుకోవడం వల్ల ప్రజల కోసం పనిచేసేటువంటి అధికారుల్లో అలసత్వం వచ్చేసింది. ప్రజల కోసం పనిచేయాలనేటువంటి తపన తగ్గిపోయింది. దాన్ని ముందుగానే యాంటిసిపేట్ చేయాల్సినటువంటి అధికారులు అక్కడ చేయని కారణం చేత కదా ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు సార్. వాళ్ళు దర్శనానికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు దర్శనానికి వెళ్ళిన తర్వాత ఒకేసారికి వదలడం వల్ల తొక్కులాట జరిగి ఒక అమ్మాయి, ఆమెకు సాంచాన్ని అమ్మ మట చనిపోయింది వాస్తవం. వాళ్ళు మాచర్లో తోయాల్సిన అవసరం లేదు. వాళ్ళు పోయి వెళ్ళిన తర్వాత పోయి మాచర్లో పోయి చూసినా కానీ ఎలాంటి రెస్పాన్స్ చూపించడం లేదంట. ఇక్కడికి వెళ్ళి సిమ్స్లోకి వెళ్ళమన్నారు. సిమ్స్లో నుంచి మళ్ళీ రేవుకి పంపించారు. నేను నైట్ నుంచి ఇక్కడే ఉన్నాను, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. నేను చెప్పాను సరే ఎక్కడ ఒకరు చూస్తామండి అనేసి. వాళ్ళకి ఎలాంటి రెస్పాన్స్ చేయలేదు. కాబట్టి ఆధార్ కార్డులు ఉన్నాయి కదా సార్, క్యూలో పంపిస్తారు. ఏ తాలూకా ఎక్కడి నుంచి వస్తారో అని అన్ని మీరు కనిపెడతారు. కాబట్టి మీ పేపర్ ద్వారా, మీ విలేకరుల ద్వారా తెలుసుకొని ఇంత దూరం వాళ్ళు 11:30కు వచ్చారు ఇక్కడికి. మీరు లేదంటే ఎలాంటి రెస్పాన్స్ లేదు. పోలీసులు కూడా వైక్రమం బాగలేదు సార్. ఈ ప్రభుత్వం ఏమి చేయటం లేదు. లైన్లో ఏమి వదులుతారు సార్? క్యూలో అక్కడక్కడ మీరు నిలబెట్టుకొని ఉంటారు కదా. ఎలాంటి రెస్పాన్స్ లేకుండా అందరిని తోసుకొని పంపించచ్చు కదా సార్. ఒకేసారి మా మేకల మందల లాగా తోసేయడము, దానివల్ల 25 మంది ఇన్సిడెంట్ జరిపోయింది సార్. ఇప్పటికి 29 మంది దాకా. ఇక్కడికి వచ్చి 4 మృతి అయ్యారు రే హాస్పిటల్లో. ఇక్కడే ఇంకా 4 లోగా ఉన్నారు. వాళ్ళకి ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. క్రౌడ్ ఎక్కువ ఉందనేసి ముందే పంపిస్తే మేము వెనకుండా ఉన్నాం. మేము తర్వాత మా అమ్మగారు వెళ్ళిపోయారని చెప్పేసి నేను కూడా వెళ్ళిపోయాం. బయటికి వెళ్ళిపోయి టికెట్ కోసం లైన్ కోసం టికెట్లు వెతుకుతున్నాను. దొరకట్లేదు. మైకిల్ అనౌన్స్మెంట్ చేయించమంటే గంట సేపు దాకా చేయించలేదు. తర్వాత చేయించారు. మైకిల్ అనౌన్స్మెంట్ చేస్తే శాంతి అని పేరు చెప్తే గంట తర్వాత అనౌన్స్మెంట్ చేస్తే చూసారు ఎవరు రావట్లేదు. అయితే మొత్తం పోలీస్ ఆవిడని అడిగితే ఫోటో చూపిస్తే మీకు కాల్ బాగలేదమ్మా నేనే ఎక్కిచ్చాను అంటే రియా హాస్పిటల్ అని చెప్పారు. ఇక్కడికి వస్తే ఇక్కడ చూస్తే లేరు. అటుపక్క సిమ్స్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ లేరు. మళ్ళీ సిమ్స్ హాస్పిటల్ బయటికి రాగానే వీడియో వచ్చింది. మా అమ్మగారే ఇక్కడే పడుకోబెట్టి చెస్ట్ మీద నొక్కుతున్నారు. వీడిపక్క ఇక్కడికి వస్తే ఫోటో చూపించారు. కానీ మా అమ్మగారు ఫోటో చూపించారు కానీ నేరుగా చూడలేదు. మార్చికి పంపిస్తారు. ప్లాట్లోనే పడిపోయి ఉండే వాళ్ళు గేట్లు అందరినీ ఒకసారి వదులుతా వాళ్ళు, కానీ గేట్ వదులుతూ ఉంటే ఆడిచ్చారు అటు ఇటు గేట్ను. ఈ లోపల జనాలు ఎవరంటే మొత్తం కిక్కిరిసిపోయారు అనమాట. కిక్కిరిసిపోయి గేట్ ఒకసారి జనాలంతా తోయడంతో మొత్తం తోపులాట వరుసని లైన్గా 10 లైన్లు అలా పడిపోతే ఒకళ్ళు లాగి మేమందరూ, నేను మా దొడ్డ, మా మిస్సెస్ మొత్తం బయటకు వచ్చాం. మా బాబాయ్ రాలేకపోయాడు. లాస్ట్కి మాకు తెలియదు చచ్చిపోయినట్టుగా. ఫోన్ ఏమైనా పోలీసు వాళ్ళ దగ్గర ఉంటే ఫోన్ చేస్తే అప్పుడు ఏమైనా ఆయన ఎత్తి ఇలాగ మీ బాబాయ్ హాస్పిటల్ ఉన్నాడు రామ్ అలాగంటే అప్పుడు మళ్ళీ మేము అంబులెన్స్ ఎక్కి వచ్చితే అంతలోకే చచ్చిపోయాడు. దర్శనానికి వచ్చాం బాబు, దేవుడు తీసుకెళ్లిపోయాడు బాబు. మా ఆయన్నో పిల్లలందరూ జనాలు పొలవమని వేసేసారు.
ఈ పోలీసు వాళ్ళు ఏమో ఏయో తడపలు అయ్యి రెడీ చేసుకుంటున్నారమ్మా. కడదాము లైన్లో మనుషులు పంపిద్దామని చేస్తుంటే ఇంతలోనేమో ఈ జనాలు ఆ పరుపులు చూసి లెగదీసి డోర్ తీసేస్తారు కోసం అని లేచేసి డోర్లు తోసేసారమ్మ. ఒకరి మీద వదిలేస్తే నలుగురు వచ్చినా కాలు మీద పడిపోయి కాలు ఇరిగిపోయాను. నలుగురు పోలీసులు ఒడ్డునడిచేశారు. ఇంతలో నా చెయ్యి ఒట్టుకున్న మనిషిని నాకు చెయ్యి ఆరిపోయాడు. ఏమైందో నాకు తెలియదు బాబు. మా ఆయన లోపల ఉండిపోయి తలుపులు వేసేసారు. మళ్ళీని తలుపులు వేసేస్తే అట్నుంచి మళ్ళీ వీళ్ళు తలుపులు వేసాక లోపల కోసం ఉన్నాడు అనుకుని పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మౌతొట్టుకొని మా ఆయన రమ్మానండి, మా ఆయన నేను ఇక్కడే ఉన్నానండి అన్నానండి. లేదు, ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తలేదు. తర్వాత పోలీసు వాళ్ళు ఫోన్ చేశారు, మీ ఆయన చచ్చిపోయాడమ్మా, ఫలానా హాస్పిటల్లో ఉన్నాడు, వచ్చి అమ్మ అంటే వచ్చి కూర్చున్నాను బాబు. చూడండి ఎంత విచిత్రమైందో చూడండి. దిక్కుమాల దాన్నండి బాబు నేను. నా కొడుకులు కొమ్మలు లేరు, నాకు ఒక్కతనే ఉన్నాడు బాబోయ్. చూడబుట్టినోళ్ళు కూడా లేరు నాకు. అతన్ని అర్ధాసుగా చేసేసాడు దేవుడు. సంవత్సరాన 2 సార్లు తిరుపతి వస్తాడు, సంవత్సరాన 2 సార్లు కాశీ వెళ్తాడు. రేపు 23వ తారీఖు కుంభమేళంకి కూడా టికెట్లు రిజర్వేషన్ చేసుకున్నాడు బాబు. కుంభమేళమే వెళ్ళిపోయాడు నాయన. నేను ఏమైనా చెయ్యాలా? ఎప్పటి నుంచి పిలుస్తున్నానో పలకలేదు అతను.